హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివరాత్రి రోజు భద్రాచలం వెళ్ళామండి. అది కూడా బైక్ మీద. మా ఊరు నుంచి 5కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 5కి. అయితే మా ఊరు నుంచి భద్రాచలం 300 కిలోమీటర్ల దాకా వచ్చిందండి. మేము రావులపాలెం దాటేసరికి 6 అయిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది రావులపాలెం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆలమూరు జొన్నాడ జంక్షన్ అన్నమాట. ఇది ఈ రోడ్డు గుండా మనం రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రిలో గోదావరి గట్టున మహాకాళేశ్వర ఆలయం నిర్మాణంలో ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంది. దీని పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది. మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా ప్రతి చోట వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. వీలైన చోట మాత్రమే వీడియో తీశాను. లలిత త్రిపుర సుందరి అండి. శ్రీచక్రం కూడా ఉంది ఇక్కడ. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. ఇస్కాన్ టెంపుల్ పక్కనే గోదావరి కూడా ఉందండి. గోదావరి పక్కనే శివాలయం ఉంది. ఆ రోజు శివరాత్రి కావటం వల్ల భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. మేము రాజమండ్రి నుంచి బయటికి రావడానికి 2 hours పట్టిందండి. అంత ట్రాఫిక్ ఉందన్నమాట. ఇది కోరుకొండ రోడ్డు. కోరుకొండ నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డు. మనం కోరుకొండకి వచ్చేసామండి. ఈ కోరుకొండ రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండ కనిపిస్తోంది కదా, అదే కోరుకొండ పైన ఉంటుందండి గుడి. 600 మెట్లు ఉంటాయి పైన టెంపుల్కి చేరుకోవడానికి. అన్ని మెట్లు అందరూ ఎక్కలేరు కనుక కింద గుడిని నిర్మించారండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైన గుడి 1350వ సంవత్సరంలో లక్ష్మీదాసి అనే భక్తురాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయట. గుడి పక్కనే ఇలా మెట్ల మార్గం ఉంటుంది పైకి ఎక్కడానికండి. ఈ మెట్ల మార్గం గుండా ఒక 30 మెట్ల దాకా ఎక్కితే పక్కనే గోవిందరాజస్వామి గుడి ఉంటుంది. నేను ఆ గుడి చూపిస్తానండి మీకు. నేను ఒక 30 మెట్ల దాకా ఎక్కి వచ్చానండి ఈ గుడికి. ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదండి, మొత్తం కొండ చెట్లు ఇవన్నీను. నేను ఎక్కి వచ్చిన మెట్లు ఇవి చూస్తున్నారు కదా, ఒక 30 పైనే ఉంటాయండి మెట్లు. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. ఈ మెట్ల పక్కనే ఉంటుందండి గోవిందరాజస్వామి గుడి. సో ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకుని భద్రాచలం బయలుదేరదాం అన్నమాట. ఈ కోరుకొండ అంతా కూడా కోతులు ఎక్కువ అండి. ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళే దారంతా కూడా చాలా కోతులు ఉంటాయట. మాకు భద్రాచలం వెళ్ళే దారంతా కూడా కోతులు ఇలాగే కనిపించాయి, చాలా ఎక్కువగా. ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వచ్చామండి.
చుట్టూ చూస్తున్నారు కదా, అడవిలా ఉంది ఇదంతా. మొత్తం చెట్లు, అడవి మధ్యలో ఉంది కదా వాటర్ ఫాల్స్. ఇక్కడి నుంచి కొండ లోతులోకి దిగాలటండి. కానీ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే జారే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే వచ్చాయి. కాకపోతే వర్షాకాలం కాదు కదండి, ఎండాకాలం కదా, అందుకని వాటర్ తక్కువగా ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మధ్యలో చిన్న వంతెన కనిపిస్తుంది కదా, ఇదే వర్షాకాలం అయితే ఈ వంతెన కింద నుంచి కూడా వాటర్ వెళ్తాయటండి. చూడ్డానికి చాలా బాగుంటుంది కదా అలా వెళ్తే. ఈ రాళ్ళ మధ్యలోంచి సన్నగా దారిలా వెళ్తున్నాయి అన్నమాట వాటరు. ఇదంతా చూడడానికి చాలా బాగుందండి, ఎందుకంటే ఫారెస్ట్ కదా, చాలా చల్లగా ఉంది. చూస్తున్నారు కదండి, ఇవే జలతరంగిణి వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలా తక్కువగా ఉన్నాయి వాటర్. తర్వాత ఇది చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. మారేడుమిల్లి దగ్గర ఘాట్ రోడ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చామన్నమాట. చూసారా మధ్యలో రోడ్డు కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఇంత పైకి ఎక్కాము ఆ ఘాట్ రోడ్స్ గుండా. కానీ చాలా డేంజరస్ ప్లేస్ అండి. ఆ రోడ్స్ ఏ సేఫ్టీ లేకుండా ఉన్నాయి. అక్కడి నుంచి మేము శ్రీరామగిరి వచ్చామండి. ఇక్కడ శ్రీరామగిరి దగ్గర గోదావరి ఒడ్డున తీసానమాట ఈ వీడియో. ఇక్కడ త్రేతాయుగ కాలం నాటి శ్రీరాముని పాదాలు ఉన్నాయటండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సీతాదేవి బంగారు వర్ణం గల లేడిని కావాలని అడిగినప్పుడు శ్రీరాముల వారు బాణాన్ని వదిలారు కదా, ఆ బాణాన్ని వదిలినప్పుడు పడ్డాయటండి ఇక్కడ పాదముద్రలు. సో ఆ పాదముద్రలు చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆవులు, గేదెలు చాలా ఎక్కువ అండి. ప్రతి ఇంటి దగ్గర మ్యాక్సిమం 10 ఆవులైనా ఉంటున్నాయి. ఇలా రాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ గోదావరిలో నీళ్లు తక్కువగానే ఉన్నాయి, కానీ సుడి ఎక్కువగా ఉందండి. చూస్తున్నారు కదా, ఇది శ్రీరాముల వారి పాదం అంట. కానీ ఎంత లోతుగా పడిందో చూస్తారా. ఇంతకు ముందు అయితే ఇంకా క్లియర్గా ఉండేదటండి, నీటి రాపిడికి అరుగుతున్నాయి పాదాలని చెప్తున్నారు. ఇది 2వ పాదం అండి. కానీ చూడడానికి కూడా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి కదా. నాకైతే చూడగానే అలాగే అనిపించింది. ఇదంతా గోదావరి గట్టండి, అందంగా ఉంది కదా అని తీశాను. అక్కడి నుంచి గోదావరి గట్టుని శ్రీరాముల వారి గుడి కూడా ఉంది. శ్రీరాముడు గోదావరిలో దొరికిన విగ్రహాలను పెట్టిన ప్లేస్ అన్నమాట. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని స్థల పురాణాలు చెప్తున్నాయి. సో ఇక్కడ మనం గోదావరిలో దొరికిన విగ్రహాలను అయితే చూడటానికి వస్తున్నాము.
ఇక్కడ కొబ్బరికాయలు పెట్టి పూజ చేస్తున్నారనమాట. ముందు నేను వీడియో తీస్తున్నట్టు బ్రాహ్మలు చూడలేదు, కానీ తర్వాత అయితే చూశారు. వీడియో తీయొద్దని చెప్పారు, కానీ ఆయనకి తెలియకుండా కొంచెం తీసానమాట. అందుకే ఇలా కదిలిపోయింది. చూస్తున్నారు కదండి, ఇవే విగ్రహాలు. ఈ గుడిని దర్శనం చేసుకున్న, ఇక్కడ శబరి గోదావరిలో స్నానం చేసిన జన్మజన్మల పాపాలు పోతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. కానీ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది, అలాగే నిజంగా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు శబరికి వరం ఇచ్చాడటండి. అదేంటంటే శబరి నదిలో స్నానం చేసిన వాళ్ళకి జన్మజన్మల పాపాలు పోతాయట. సో అందుకని మీరు భద్రాచలం కనుక వస్తే నదిలో స్నానం చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ ఈ ఆచార్యుల వారు కూడా చాలాసేపే చదివారండి. మంత్రాలు అలాగే గోత్రనామాలు అన్నీ కూడా చాలా బాగా చదివారు. ఈ శ్రీరామగిరి క్షేత్రము భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే నాకు వీడియో తీయడానికి కుదిరింది, కానీ భద్రాచలంలో కానీ పర్ణశాల దగ్గర కానీ ఇంకెక్కడా కూడా వీడియో తీయడానికి నాకు కుదరలేదండి. ఈ గుడి దగ్గర మాకు దగ్గరగా 2 గంటలు ఉన్నామండి, కానీ అస్సలు టైం తెలియలేదు. ఇక్కడి నుంచి మేము 70 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం చేరుకునేసరికి ఆల్మోస్ట్ 7:30 అయ్యింది. ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు సీతాదేవికి మరి పసుపు కుంకుమ ఎలా వస్తాయండి? ఉండవు కదా. మనము ఊర్లో ఉంటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాము, కానీ అడవికి వచ్చినప్పుడు అలా ఏమి ఉండవు కదా. అందుకని ఇక్కడ పర్ణశాల దగ్గర పసుపు కుంకుమకి రాళ్ళు ఉంటాయండి, అవి అమ్ముతారు. అవి నూరి కుంకుమ పెట్టుకునేవారట. ఆ పసుపు రాయి నూరుకొని పసుపు రాసుకునేవారట అండి. నేను అవి కూడా మీకు చూపిస్తాను వేరొక వీడియోలో. తప్పకుండా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడి నుంచి గుడి బయటికి వచ్చేటప్పుడు శబరి గోదావరి చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. ఇదంతా చూసి మేము తర్వాత ఇక్కడి నుంచి శ్రీరామగిరి నుంచి భద్రాచలం బయలుదేరామండి. ఇక్కడి నుంచి మేము 5కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయిపోయిందనమాట. భద్రాచలంలో ఎక్కడ వీడియోలు తీయనివ్వలేదు కనుక నేను పెద్దగా వీడియోలు ఏమి తీయలేదండి. గోపురం ఒక్కటే తీశాను, అది కూడా లాస్ట్లో పెడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.